బీఎస్ఆర్ వార్తలకు స్వాగతం. బహుపేట గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం బాహుపేట గ్రామంలో 2 సిసి రోడ్లను ప్రారంభించి ఎస్సీ కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శంకుస్థాపన చేశారు. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ర్యాలీ నిర్వహించారు. భారత రాజ్యాంగం బాపు అంబేడ్కర్ చిత్రపటాలను చేతిలో పట్టుకొని ప్రజలకు వారి విలువలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రులు అప్పో లేకపోతే ఆస్తో వంచిస్తారు. మన రాష్ట్రం మనం ఏర్పడ్డప్పుడు తల్లి సోనియమ్మ మనకు తెలంగాణ ఇచ్చినప్పుడు మిగులు బడ్జెట్ అంటే ధనిక రాష్ట్రంగా, ఉన్నత రాష్ట్రంగా, డబ్బులున్న రాష్ట్రంగా ఇస్తే ఈ 10 ఏళ్ళు మొత్తం దోచుకొని రాష్ట్రాన్ని దివాలు తీసి మన చేతికి రాష్ట్రం వచ్చేసప్పటికి అప్పుల పాలైంది. మరి అప్పులనే ఊకోకుండా ఒక్కొక్కటిగా కూడబెట్టుకుంటూ డబ్బులను సమకూర్చుకుంటూ మనం ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ఇంకా కొన్ని హామీలు నెరవేర్చాల్సిన అవసరం ఉంది. గ్రామాలలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు కష్టపడుతున్నాడు. నిజంగా మీ బిడ్డగా నేను గర్వపడుతున్నా. గెలిచిన ఈ 15 నెలల్లో ఎన్ని వందల వేల కోట్లు తీసుకొచ్చి ఎన్నో సంక్షేమాలు అమలు చేస్తున్నా ఇవాళ ఎన్నడూ రానటువంటి గోదావరి నీళ్లు కూడా ఈ ప్రాంతం తీసుకొచ్చి మీ పక్క చెరువు, మీ గ్రామం చెరువు, అక్కడ ఉన్నటువంటి మాసేపేట పెద్ద చెరువు నింపగలిగినాం. గత 10 ఏళ్ళుగా ఎన్నడన్నా వర్షం పడితే దేవుడు కరుణిస్తే నిన్నే తప్ప గోదావరి నీళ్లు మీకు ఎప్పుడన్నా వచ్చినాయా? మీరు ఆలోచన చేయాలి. శాశ్వత పరిష్కారం, శాశ్వతంగా అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెట్టిన కాబట్టి ఇవాళ గంధమల్ల ప్రాజెక్టు కడితే ఈ ఏరియా మొత్తం ఎప్పటికీ 24 గంటలు మనకు నీళ్లు అందుబాటులో ఉంటాయి. పంటలు సమృద్ధిగా పండుతాయి. పంటలు పండితే రైతులకు, రైతు కూలీలకు, వ్యవసాయదారులకు అన్ని విధాల పని దొరుకుతుందనే ఉద్దేశంతో ఇలా గంధమల్ల శాంక్షన్ కూడా చేసుకొచ్చినాం. అదే కాకుండా ఈ ఆలయ నియోజకంలో ఉన్నటువంటి అన్ని రోడ్లను, గ్రామాలకు సంబంధించిన సీసీ రోడ్డు కానీ, మీ గ్రామానికి సంబంధించిన లింక్ రోడ్డు కానీ పెద్ద ఎత్తున గ్రామాలకు పునరుద్ధరించాలని చెప్పి ప్రభుత్వం నుంచి ఎక్కువ నిధులు తీసుకొస్తున్నాం. కాబట్టి మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడద్దు. చిన్నగా మా సుగుణం అంటుంది, నేను ఇక్కడ ఇల్లు కట్టినా, స్లాబ్ కట్టినా నాకు అస్తర్కారు కావాలంటుంది. మరి అంతకంటే సుగుణమ్మ కంటే చాలా మంది తక్కువ వాళ్ళు ఉన్నారు. మొత్తం గుడిసెల రేకులలో, పెంకుటిళ్లలో ఉన్నారు. మొదటి దశగా మన ప్రభుత్వం ఒక్కొక్క నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు. గత ప్రభుత్వం ఒక్క ఇల్లు ఇవ్వకపోయే డబుల్ బెడ్రూమ్ అన్నాడు, అల్లుడొస్తాం అనుకోవాలి, బిడ్డొస్తాం అనుకోవాలి, కోలం కట్టేయాలి, కుక్కను కానీ ఒక్కటి కూడా ఇవ్వలే. మన ప్రభుత్వం 3500 ఇండ్లు, ఇందిరమ్మ ఇల్లు ప్రతి సంవత్సరం ఇస్తారు. అంటే ఒక ఏడాది 2 ఏళ్ళ వరకు ఇళ్ళని సరిపోతాయి. ఇంకా 3 ఏళ్ళు మనకు మిగిలిపోతాయి. ఎంతమంది కట్టుకుంటే అంతమంది అరువులకు మన ప్రభుత్వం ఆలోచన ఏం చేస్తుందంటే నిరుపేదలకు ఫస్ట్ ఇద్దాం, నిరుపేదల తర్వాత సుగుణమ్మ సెంటర్లకు, అస్తర్కారులకు ఇద్దాం, తర్వాత ఇంకొకరికి ఇద్దాం, 2 పిల్లలుంటే ఇంకో రూమ్ కట్టుకుంటేందుకు అవకాశం ఇద్దాం. ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో మీరు ఇబ్బంది పడద్దు. మీ ఎంపీపీ గారు, మీ గ్రామ బిడ్డగా నాకు 31 ఇల్లు కావాలంటూ తప్పకుండా 31 కాదు 35 శాంక్షన్ చేస్తా. ఇంకేమైనా అటు ఇటు ఉన్న కూడా పెట్టేసాయి. ఇవాళనే అక్కడ డిఆర్డీఏ వాళ్ళకి చెప్తా 35 ఇల్లు మీకు ఈ బావపేటకు శాంక్షన్ చేస్తా. పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసింది. ఇలాగే మాట్లాడుతున్న మా ఊరికి బస్సు రాలేదని. ఏదైతే కరోనా వచ్చిన సమయంలో బస్సులు చాలా డ్యామేజ్ అయిపోయినాయి. ఆ సమయంలో బస్సులు లేకపోవడం వల్ల ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక 2000 కొత్త బస్సులు కొంటున్నాం. ఆ బస్సులు రాగానే తప్పకుండా ఈ బావుపేటకు బస్సు వచ్చే విధంగా నేను కష్టపడి చేస్తానని చెప్పి మీకు మాటిస్తున్నా. అదే కాకుండా మహిళలకు పెద్దపీట వేసినాం. ఏ పథకం తీసుకున్నా ఇవాళ రాష్ట్రంలో మా అక్క జిల్లాల పేరు మీద ఇస్తున్నాం. ఎందుకంటే మహిళలకు ఇస్తే ఆర్థికంగా అభివృద్ధి అవుతారు, ఆర్థికంగా కుటుంబాన్ని బలోపేతం చేస్తారని చెప్పి మహిళలకి కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తుంది. ఇలా మహిళల పేరు మీద ఏది ఇచ్చినా, ఇండ్లు ఇచ్చినా మహిళల పేరు మీదే. గత 10 ఏళ్ళుగా ఒక్క రేషన్ కార్డు వచ్చిందా? మన ఈడ అమ్మాయి పెళ్లి చేస్తే నువ్వు పెద్ద కందుకూరుకో లేకపోతే కందుకూరుకి ఇస్తే మన రేషన్ కార్డు కట్ అవుతుంది, ఆడ మీ బిడ్డ పేరు ఎక్కది. మరి నువ్వు కందుకూరు నుంచి ఈడ పెళ్లి చేసుకుంటే కోడలు వస్తే కోడలకు రేషన్ కార్డు ఎక్కది, అలా యూనిట్ల పేరు రాదు. కోడలకు 10 ఏళ్ళుగా పిల్లలు పుట్టిన వాళ్ళకి కూడా మన ఒక్క రేషన్ కార్డు రాలే. మన ప్రభుత్వం రాగానే ప్రతి అర్హులందరికీ, ఎవరైతే పేర్లు లేని వాళ్లకు పేర్లు, కొత్తగా రేషన్ కార్డు వాళ్ళకు కొత్త రేషన్ కార్డులు ఇవాళ ఇచ్చి మన ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తున్నాం. మీరు అందరు చూస్తున్నారు, గతంలో రేషన్ షాప్ బియ్యం వస్తే చాలా మంది తినేది, చాలా మంది వాళ్ళకి వస్తే అమ్ముకునేది. అవి కోళ్ళ ఫారాలకో లేకపోతే మళ్ళీ వైన్స్ ఏది లిక్కర్కో పోయేది. ఇవాళ మనం మీ అందరూ గొప్పలు తినే బియ్యం తినాలని చెప్పి 3 పూటల పేదోడు సన్న బియ్యం తినాలని చెప్పి రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం ఇస్తున్న మాట వాస్తవా కాదా? రేషన్ ఎట్లున్నాయి?
ఇవాళ అసలు మధ్యాహ్నం ప్రోగ్రామ్ మీ దళిత వాడలనే ఇవాళ ఇక్కడ అన్నం తినాలనుకున్నాం, కాకపోతే కంపెనీ కాడ కొంచెం ఇబ్బంది ఉంది కాబట్టి ఆడికి పోవాల్సిన పరిస్థితుల్లో అసలు మీటింగ్ కూడా రావద్దు అనుకున్నాం. కానీ ఇక మాట ఇచ్చినాం, శిలాపలకాలని చెప్పి వచ్చినాం. ఇట్లా ఒక్కొక్కటిగా రైతులకు కానీ, మహిళలకు కానీ, యువకులకు కానీ రాజీవ్ యువ వికాసం ద్వారా అదైతే ఉద్యోగం రాని వాళ్లకు 900 కోట్లతోటి ఇలా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఒకరికి ₹1,00,000 డైరీ పెట్టుకుంటుంటే, ఎవరైనా కంపెనీ పెట్టుకుంటుంటే 2 లక్షలు, ఇంకేమైనా బిజినెస్ చేస్తుంటే 3 లక్షలు, ఇట్లా విడతల వారీగా మన ప్రభుత్వం ఇచ్చుకుంటూ పోతుంది. నిజంగా మీ గ్రామం, మన మండలం అదృష్టవంతులమైన మండలం. ఎందుకంటే ఇంత మంచి మనిషి ఎప్పుడు చూడు నా మండలం నా గ్రామం అనే ఎప్పుడు తపనతోటి ఇంకా ఇది దక్కు. నేను చెప్తున్నా కదా, ఆలయ నియోజకంలో ఏ ఎంపీపీ కూడా 10 కోట్ల వరకు చేయలే, 10 కోట్ల వరకు ఎవరు చేయలే. ఇప్పటికీ ఇల్లు ఇస్తే నాకు మళ్ళీ 10, 30 ఇంకా 10 కావాలంటారు. అంటే ఇట్లా కొట్లాడే వ్యక్తిని మీరు మీ బిడ్డగా గెలిపించారు కాబట్టి ఈ అభివృద్ధి సాధ్యమైంది. ఇంకా ఎవరికి ఏం కావాలన్నా నేను ఒక హైదరాబాద్ ఉండరు, 24 గంటలు గుట్టల్లో ఉంటా, 24 గంటలు మా అక్క చెల్లెల కోసం, మా తమ్ముళ్ళ కోసం, ఈ గ్రామాల అభివృద్ధి కోసమే పాటుపడతా. కాబట్టి ఏదున్నా ఒక్కొక్కటిగా చేసుకుంటూ పోదాం.